హలో ఫ్రెండ్స్, టుడే రెసిపీ కాకరకాయలతో అండి. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చేలా అండి. కిలో కాకరకాయలు తీసుకోనండి, ఇటు అటు చివర కొంచెం కొంచెం కట్ చేసుకొని దాని తర్వాత మనకు కావాలంటే కొంచెం గీరుకోవచ్చండి. గీరుకోవద్దు అంటే పెద్దవి అయితే 3 ముక్కలండి, చిన్నవి అయితే 2 ముక్కలు తీసుకొని దాని తర్వాత ఒక బౌల్లో కొంచెం చిన్న బౌల్ పెరుగేసుకొని మంచిగా కొట్టుకోవాలండి. చితికిన తర్వాత అందులోనే ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు వేసుకొని ఈ కాకరకాయ మునిగేంత వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకొని ఒక 2 గంటలు పెట్టుకున్నాం అనుకోండి, ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు మంచిగా కరకర వస్తాయి. స్టవ్ మీద కాకరకాయలు ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో చూసుకోవాలండి. కింద చింతపండు వేసాం కదా, అందుకని పెరుగు కూడా ఇరుగుతుంది. కడాయిలో నూనె వేసుకోనండి, కాకరకాయలు మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని ఒక మిక్సీ జార్లో అండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒక కడాయిలో కొంచెం నూనె పోసుకోనండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయలు వేగినాక అందులోని మిక్సీ పట్టిన వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు ఉంది కదండి, ఆ పేస్ట్‌కున్న వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత వేయించిన కాకరకాయ ముక్కల్ని మళ్ళీ కొంచెం కొత్తిమీరని వేసి కాసేపు మగ్గించి దింపే ముందండి కొంచెం బెల్లం చిన్న ముక్కని తురుముకొని వేసి స్టవ్ కట్టేయాలండి. లేకపోతే అది జిగురు పాకం పాకం లెక్క వచ్చేస్తుంది. అంతేనండి, తీపిగా పిల్లలు పెద్దలు తినే కాకరకాయ రెసిపీ. రెసిపీ నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.